సిద్దిపేట జిల్లా కొండపాకలో సద్గురు శ్రీ మధుసూదన సాయి స్థాపించిన శ్రీ సత్యసాయి ప్రశాంతి నికేతన్ మహిళా కళాశాలలో ఏర్పాటు చేసిన విద్యార్థినులకు దిశానిర్దేశం కార్యక్రమంలో సినీ నటుడు సుమన్ పాల్గొని విద్యార్థులతో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా హీరో సుమన్ మాట్లాడుతూ ప్రతి మనిషి జీవితంలో సేవతత్వం కలిగి ఉండాలని, శ్రీ సత్యసాయి ప్రశాంతి నికేతన్ మహిళా కళాశాలకు దాతలు ముందుకు వచ్చి తోడ్పాటును ఇవ్వాలని కోరారు. మహిళా విద్యార్థినులు విద్యతో పాటు మనోధైర్యం కలిగి ఉండాలని, దానికి మార్షల్ ఆర్ట్స్లో ప్రావీణ్యం పొందాలని వారు సూచించారు. రిలీజ్ అయినప్పటి నుంచి అభిమాని. తర్వాత తను టైక్వాండో మార్షల్ ఆర్ట్స్లో ఎంటర్ అయ్యి టైక్వాండోలో చాలా మంచి పేరు, ఆ సైడ్ అంతా మంచి పేరు తీసుకున్నారు. సో తను నాకు ఎప్పుడూ రికమెండేషన్ చేయడు, అంటే ఊళ్ళో పిలుస్తాడు. ఎందుకంటే అతను ఛత్రపతి శివాజీ ఫ్యామిలీకి సంబంధించిన వాడు, అంటే ఆ కమ్యూనిటీకి సంబంధించిన వాడు. అని అడిగినప్పుడు కూడా కుదరలా, ఎందుకంటే ఫ్లైట్ టైమింగ్ అంతా. వైజాగ్ అయితే దగ్గర, బట్ ఇది కష్టం చెప్పి నేను చాలా ఉంది ఎలా ఎప్పుడు నేనేదో 6 నెలల తర్వాత అనుకుంటే ఈ మధ్య రావాలి అని చెప్పి కండిషన్ పెట్టాడు. తర్వాత ఫంక్షన్ అయిన తర్వాత చూస్తే వాడు నా కోసం వెయిట్ చేస్తున్నాడు. వెళ్ళి చూడాలి నిజమా కాదా. నెక్స్ట్ అలాగే శాంతంగా అసలు బళ్ళు కానీ అది కానీ అసలు ఏమి వినిపించారు. మూడోది వస్తే మెయిన్ థింగ్ ఏంటంటే వీటి కాన్సెప్ట్ ఏంటంటే మహిళల్ని వాళ్ళకి శక్తి ఇచ్చి వాళ్ళు ముందుకు తీసుకెళ్ళాలి. ఎవరికైతే తల్లి లేదు, తండ్రి లేదు, తల్లిదండ్రులు లేరు, లేదా ఉన్నా కూడా వాళ్ళకి చదవడానికి అవకాశం లేదు, వాళ్ళని తీసుకొచ్చి మెయిన్గా ఆ కేటగిరీని తీసుకొచ్చి ఇక్కడ పెట్టి వీళ్ళ పిల్లలు ఎవరు ఉంటే వాళ్ళది కూడా వాళ్ళతో కలిపి ఇక్కడ చదువు, విద్య, న్యూట్రిషన్. ఈరోజు న్యూట్రిషన్ అనేది చాలా వాల్యుబుల్ సబ్జెక్ట్. చాలామందికి ఏంటంటే ఆరోగ్యం పాడైపోవడం కాదంటే, ఒకటి కల్తీ మందులు, కల్తీ ఫుడ్. ప్రభుత్వం దాని గురించి ఏం చేయట్లేదు. అంటే కలర్డ్ ప్రాసెస్డ్ ఫుడ్, ఈ ఇంజెక్టెడ్ ఫ్రూట్స్, వెజిటబుల్స్ మన బాడీ పాడైపోతుంది. ఇది చాలా ఇంపార్టెంట్. సో ఫ్రీగా వాళ్ళు ఏంటంటే డోనర్స్ మీద వాళ్ళ ఇంత అద్భుతమైన ఒక క్యాంపస్ చేయడం పిల్లలకి అసలు